ప్రెజెంట్ మనం ఉన్న ట్రెండ్ బట్టి ప్రతి ఒక్కరు కూడా ట్యూన్‌ని ఇష్టపడుతున్నారు. బట్ మనం ట్యూన్‌ని ఇష్టపడాలా? లిరిక్స్‌ని ఇష్టపడాలా? మ్యూజిక్‌ని ఇష్టపడాలా? అఫ్‌కోర్స్ మ్యూజిక్, ట్యూన్ చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ బట్టి ట్యూన్ బట్టి సాంగ్స్‌ని వింటున్నారు. మనం ట్యూన్ బట్టి సాంగ్స్‌ని వినాలా? సంగీతాన్ని బట్టి సాంగ్స్‌ని వినాలా? ఆర్ లిరిక్స్‌ని బట్టి సాంగ్స్ వినాలా? మనం అర్థం చేసుకుంటే అంటే అఫ్‌కోర్స్ మ్యూజిక్, ట్యూన్ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనం జనరల్‌గా ఒక ఉదాహరణ చెప్పుకుంటే మనిషి నిలబడాలంటే ఎముకలు. అంటే ఎముకల ద్వారా స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతది. అలాగే మ్యూజిక్ అంటే సంగీతము, ట్యూన్ కూడా పాటకి ఒక స్ట్రక్చర్‌ని ఫామ్ చేస్తది. ఒక మనిషికి హార్ట్ ఎంత ఇంపార్టెంటో అలాగే లిరిక్స్ అనేవి పాటకి అంత ఇంపార్టెంట్. మీకు అర్థమైంది కదా! మనిషిని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఎముకలు స్ట్రక్చర్‌ని ఎలా ఫామ్ చేస్తాయో అలాగే ట్యూన్ ప్లస్ మ్యూజిక్ అనేది ఒక స్ట్రక్చర్‌ని ఫామ్ చేస్తదనమాట పాటకి. మనిషికి హార్ట్ ఎంత ఇంపార్టెంటో పాటకి లిరిక్స్ అనేవి అంత ఇంపార్టెంట్. సో, మనం దేన్ని చూస్ చేసుకోవాలంటే లిరిక్స్‌ని. లిరిక్స్ లేకపోతే ఎంత మంచి మ్యూజిక్ అయినా, ఎంత మంచి ట్యూన్ అయినా సరే అది వృధా నా ఒపీనియన్‌లో. ఎందుకంటే ట్యూన్ ద్వారా నువ్వు రక్షింపబడవు. మ్యూజిక్ ద్వారా నువ్వు రక్షింపబడవు. ట్యూన్ ద్వారా నువ్వు ఆదరించబడవు. మ్యూజిక్ ద్వారా నువ్వు ఆదరించబడవు. మరి దేని ద్వారా ఆదరించబడతావంటే లిరిక్స్. ఎందుకంటే మన డైలీ లైఫ్‌లో మనం తింటున్నప్పుడు కానీ, డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు కానీ, సంథింగ్ ఏ పని చేసినా సరే పాటలు వినడం అనేది మనకి డైలీ హాబీ. ఆర్ మనకి జనరల్‌గా చేసే పనేంటంటే చాలామందికి అది హాబీ. అప్పుడంటే హోమ్ థియేటర్‌లో పెట్టుకునేవారు. ఇప్పుడంటే ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా ఇయర్ ఫోన్స్ వచ్చినాయి కాబట్టి పక్క పక్కన కూర్చున్నా సరే ఎవరికి వాళ్ళు ఇయర్ ఫోన్స్ తను వేరే పాట అంటే నువ్వు వేరే పాట వినొచ్చు. అంటే ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా చాయిసెస్ వచ్చినాయి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ ఎవరు పడితే వాళ్ళ సాంగ్స్ వింటారు. సో, సాంగ్స్ వినడం అనేది జనరల్ హాబీ. సో, మన సాంగ్స్ వింటున్నప్పుడు ఎలాంటి సాంగ్స్ వినాలి? అర్థవంతమైన సాంగ్స్ వినాలనేది నా ఒపీనియన్. మనం పాటలు వింటున్నప్పుడు ఒక పాట ట్యూన్ బాగుందని వింటాం. కానీ ఆ పాట ఏం నేర్పుతుంది మనకి? ఆలోచించం. అందుకే మనం ఏం ప్రశ్నించుకోవాలంటే ఈ పాట వినడానికి బాగుందా అన్నదానికంటే ఈ పాట ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? ఈ పాట మనకేం నేర్పుతుంది అని తెలుసుకోవాలి. ఇది ముఖ్యం కదా! ఎందుకంటే మన చెవిలోకి వెళ్ళే ప్రతి మాట కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తది. మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన క్రియల్లో అది కనిపిస్తది. కొన్ని కొన్ని పాటలు వింటున్నప్పుడు మనసుకి అసల చాలా రిలీఫ్ అనిపిస్తాయి. మనం ఏదన్నా బాధలో ఉన్నాం, సంథింగ్ ఇంట్లో గొడవ అయిందో లేదంటే ఫ్రెండ్స్‌తో ఏదన్నా గొడవ అయినా కానీ ఏదో ఒక బాధలో మనం ఉన్నాం అనుకోండి. అప్పుడు మనల్ని ఎలాంటి పాటలు ఆదరిస్తాయో తెలుసా? అద్భుతమైన ట్యూన్ ఉన్న సాంగ్ నిన్ను ఆదరించదు. అద్భుతమైన మ్యూజిక్ ఉన్న సాంగ్ నిన్ను ఆదరించదు. మరి ఏది ఆదరిస్తది? లిరిక్స్. అద్భుతమైన లిరిక్స్ ఉన్న సాంగ్ నిన్ను ఆదరిస్తది. ఎగ్జాంపుల్‌గా ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. అంటే నువ్వు బాధపడుతున్నావు అనుకో, నేను ఒంటరోడిని అంటే ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. నేను ఒంటరోడిని అని చెప్పేసి బాధపడుతున్నప్పుడు సడన్‌గా నీ మనసులోకి ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మందన్నావు నాయనా, నేనున్నాను భయపడకన్నావు నాయనా, నేనంటే నీకెంత ప్రేమయ్యా. ఆ లిరిక్ నిన్నెంతో ఆదరిస్తది. సో, నీకు అందుకే చెప్తున్నానేంటంటే మనం వినే పాటలో లిరిక్స్ బట్టి మనం వినాలి. అబ్బా! ట్యూన్ భలే ఉందిరా! అంటే మనం వినొచ్చు. ట్యూన్ బావుంది, సంగీతం బావుందని వినొచ్చు. అప్పుడేంటంటే అక్కడికక్కడికే అంటే విన్నామనుకోండి అక్కడితో వెళ్ళిపోతది. అంతేకాని హార్ట్‌లో ఉండదు. నిన్ను ఆదరించదు. నువ్వు బాధలో ఉన్నప్పుడు కానీ, నువ్వు ఈవెన్ సంతోషంలో ఉన్నప్పుడు కూడా నిన్ను ఆదరించదు ఆ పాట. సో, మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది తెలుసుకోవాలి. ప్రెజెంట్ నేను కూడా ఈవెంట్స్ చేస్తున్నప్పుడు చాలామందిని చూస్తాను కదా! అండ్ బయట వింటున్నప్పుడు నేను వింటాను కదా! సో, ఏంటంటే దాంట్లో అర్థం ఉన్నదా లేదా అన్నది కాదు. కొంతమందైతే ఏమంటారంటే అబ్బా! భలే ఉందిరా! సేమ్ సినిమా ట్యూన్‌లో ఉన్నదిరా! భలే ఉందిరా! అది కాదు కదా! లిరిక్స్‌కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంతేకానీ ట్యూన్ సినిమా ట్యూన్‌లా ఉందిరా! సూపర్ ఉందిరా ఇది. అది కాదు కదా మనకి ఆదరణ కలిగించేది. సో, చాలామంది దగ్గర ఇవన్నీ అంటే నాకు చాలా బాధేస్తుందనమాట. సో, మనం ఏది నేర్చుకుంటున్నాం, ఏది వింటున్నాం అన్నది మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజెస్‌లో ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యం, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఈ లిరిక్ తీసుకుంటే ఇది దేవుని నిర్ణయము, మనుషులకి ఇది అసాధ్యము. అంటే ఇప్పుడు జరగబోయే ఈ కార్యము దేవుని నిర్ణయము, మనుషులకి ఇది అసాధ్యము. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే మనం మ్యారేజ్‌లో పాడినా సరే సంథింగ్ చాలామంది ఎదురు కూర్చుంటారు.
ఆ పాట వాళ్ళకి ఎలా ఉండాలంటే ఆహ్, అర్థవంతంగా ఆళ్ళకి అర్థమవ్వాలి. ఇప్పుడు సందర్భానుసారంగా మ్యారేజెస్‌లో వైబ్ ఉండాలి, మంచిగా ఉండాలి. ఆ వైబ్ ఉండాలి. బట్ ఆ వైబ్‌లో కూడా మంచి లిరిక్స్ పాడుతున్నప్పుడు మనం కూడా అర్థవంతంగా ఉన్న సాంగ్స్ పాడుతున్నప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే పాడాలి. అంతేగాని టింగ్లీష్ పాడకూడదు. టింగ్లీష్ అంటే తెలుగుని ఇంగ్లీష్‌లో కలిపి పాడకూడదు. ఏంటంటే మనం పాడేది దేనికోసం? దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని గనపరచడానికి. అలాంటప్పుడు అది ఇది అని చెప్పేసి ఎందుకు అవన్నీ తెలుగుని ఇంగ్లీష్ లాగా ఇవన్నీ బాగోవని నా ఒపీనియన్. నెక్స్ట్ ఫైనల్‌గా నేను ఆల్రెడీ ఇప్పుడు చెప్తున్న పాయింట్లు ఏంటంటే మనం వినే పాటలు ఏంటి? దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? ట్యూన్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? లిరిక్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? మ్యూజిక్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? ఇప్పుడు అనుకోవచ్చు, ఏంటి బ్రో మ్యూజిక్‌ని తక్కువ చేశాను. నేను మ్యూజిక్‌ని తక్కువ చేయట్లేదు. మనం వినే పాటల్లో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? ట్యూన్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? మ్యూజిక్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? లిరిక్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? అన్న విషయాన్ని చెప్తున్నాననమాట. సో, ఎవ్వరు కూడా దీని ద్వారా మీరు బాధపడొద్దు. సో, ఫైనల్‌గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈరోజు మనం వింటున్న పాట ఒకరోజు మీ ఆలోచనగా, మాటగా, జీవితంగా మారుతది. ఈ వీడియో మంచిగా తీసుకునే వాళ్ళకి మంచిగానే ఉంటది. చెడుగా తీసుకునే వాళ్ళకి చెడ్డగానే ఉంటది. అంటే నేను ఇలాంటి విషయాలను ఎందుకు చెప్తున్నానంటే, నేను ప్రతి చిన్న చిన్న టాపిక్ మీద కూడా వీడియోస్ చేయాలి. కొంతమందికైనా కొన్ని విషయాలు నేర్పించాలని థాట్‌తో ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. సో, మీరెవరు తప్పుగా తీసుకోవద్దు. ఫైనల్లీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.